హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక పప్పు ఐటెంతో నేను మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే వంకాయ పప్పు. వంకాయ పప్పు చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఎంత అన్నానైనా మనం తినేయచ్చు. అందరూ ఇష్టపడే ఫుడ్ అండి ఇది, రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వంకాయ పప్పులో చాలామంది కందిపప్పు కూడా వేసుకుంటారు. కానీ దానికన్నా రుచికరమైనది పెసరపప్పుతో చేసుకుంటే దాని రుచే వేరండి. ఓకే ఫ్రెండ్స్, పెసరపప్పు వంకాయ కలిపి చేస్తున్న పప్పు రెసిపీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నానండి. మరిందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. మొదటగా స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేసుకుందాము. మనం ముందుగానే తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుందాము. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేగాలండి. ఇప్పుడు పోపులు వేగాయి కదా, చూడండి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేసేసుకొని వేపుకుందాము. ఉల్లిపాయలు నిలువుగా కాకుండా ముక్కలుగానే కోసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు వేసుకుందాము. ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వేపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకుందాం. ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి. కొంచెం వంకాయ వేగాలండి. ఇందులో కొంచెం టమాటా ప్యూరీ వేసుకుందాము. వేగింది కదండి. ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేసుకుందాం. పెసరపప్పు ముందైనా వేయించుకోవచ్చు, లేదంటే ఇలాగా డైరెక్ట్గా వేసుకోవచ్చు. కొంచెం వేగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వేగింది కదా, ఇందులో మనం వాటర్ వేసుకుందాము. ఇందులో మనం వాటర్ వేసుకుందాం. మరి కొంచెం వేసుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, కొంచెం మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాలు పప్పు అది ఉడకాలి. వంకాయ పప్పు ఉడకాలి. మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, చూద్దామా పప్పు ఎంతవరకు వచ్చిందో, ఉడికిందో. ఉడికిందండి, ఉడికింది, దగ్గర పడింది. ఒకసారి కలుపుకుందాము.
ఇంకొంచెం ఉడకాలి. ఇంకొంచెం ఉడకాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. కొంచెం దగ్గరకు అయిపోతే మనం దించేసుకోవడమే. అయిపోయింది. ఇందులో కొంచెం ధనియా పొడి వేసుకుందాము. మీకు నచ్చితే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని గార్నిష్ చేసుకుందాము. ఇంకో విషయం ఏంటంటే, ఇది చప్పగా ఉంటుంది కదండి, మనం టమాటా వేసాము, ఆ పులుపు సరిపోతుంది. లేదు అంటే మీరు చింతపండు రసమైనా వేసుకోవచ్చు, లేదంటే ఒక నిమ్మ చెక్కైనా పిండుకోవచ్చు. ఎలా అయినా సరే, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు. నేను ఓన్లీ చప్పగానే చేశాను. ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉండేటటువంటి పప్పు వంకాయ. ఇది చాలా రుచిగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినేయచ్చు. అలాగే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఊతప్పంలో కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, అతి రుచికరమైనటువంటి వంకాయ పప్పు నేను తయారు చేయడం చూసారు కదా. మీరు కూడా దీన్ని మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.